ఎంఆర్పీఎస్ జిందాబాద్. గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి. గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి. సాధిద్దాం 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 సాధిద్దాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి వెలుగటూరు మండలంలోని రాజరంపల్లి వద్ద ఏదైతే సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తారీఖున తీర్పు వెలువడిన వెంటనే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణ దేశంలోనే తెలంగాణలో మొదటిసారిగా అమలుపరుస్తా అని అన్ని ఉద్యోగ నియామకాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తా అని మాట తప్పి ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హెచ్డబ్ల్యూఓ ఆఫీస్లో అన్ని ఉద్యోగాల భర్తీ చేస్తుండు. ఆ ఉద్యోగ భర్తీ తర్వాత ఫలితాలు విడుదల నిలుపుదల చేయాలని అన్ని నియామకాలన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత అయ్యేంత వరకు మేము ఈ రిలే నిరాహార దీక్షలు అనేటి నిరవధికంగా కొనసాగిస్తాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాలలకు తలొగ్గి అన్ని ఉద్యోగం నియామకాలు చేపట్టకుండా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత చట్టబద్ధత చేసిన తర్వాతనే మీరు ఉద్యోగాల భర్తీ అనేది చేయాలి. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.